హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో అన్నదాతలు అరిగోస పడతా ఉన్నారు. నెల రోజులైంది కోతలు మొదలుపెట్టి. ఇప్పటికీ ధాన్యం రాశులు రోడ్ల మీద కళ్ళాల్లో ఉండిపోయినాయి. వీటికి తోడు ఫెంగల్ లాంటి తుఫాన్లు, ఈ బీభత్సం కారణంగా ఎండిన ఒడ్లు మళ్ళీ తడుస్తూ ఉన్నాయి. వాటి తేమ శాతం మ్యాచ్ అవ్వక ఇప్పటికీ అంటే దళారులు కొనలేక, వ్యాపారులు కొనలేక అవి అట్లా ఉండిపోతూ ఉన్నాయి అన్నమాట. పండించిన పంట కళ్ళ ముందరనే ఆరబెట్టుకునేందుకు టైం అయితే సరిపోతూ ఉంది. పైగా రబీ సీజన్‌కు ఏం వేయాలో కూడా తెలియని పరిస్థితి. చేతిలో డబ్బులు లేక అప్పులు చేస్తున్న దుస్థితి. ఈ నేపథ్యంలో కూటమి సర్కారు ఏమాత్రం రైతుకు భరోసా ఇవ్వకుండా మీనమేషాలు లెక్క పెడతా ఉంటే, మరోవైపు కాకినాడ పోర్టు పేరుతో బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు విదేశాలకని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అని చెప్పి మాట్లాడిండు కదా. సో ఈ నేపథ్యంలో అసలు అన్ని పెంట పెడుతుందంతా మీరే, మళ్ళీ పైనుంచి ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించి పరామర్శకు వస్తారని చెప్పి అడుగడుగున పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిలదీస్తూ ఉన్నారన్నమాట. రైతులు మీ వైఫల్యాన్ని దళారులపై నెట్టేస్తారా? అడుగడుగున మంత్రి నాదెండ్లను నిలదీసిన అన్నదాతలు ధాన్యం కొనుగోలులో ఇబ్బందులపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత. ధాన్యం కొనడం లేదని దారి పొడవునా మంత్రికి సమస్యలు. కూలీలను పెట్టి 20 రోజులుగా ఆరబెట్టుకుంటున్నామని మహిళా రైతు ఆవేదన. చిరుద్యోగులపై చిరుబురులు, వీరిపై చర్యలకు ఆదేశం. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో అమాత్యునికి మరోమారు చేదు అనుభవం. దీంతో ముందుగా ప్రకటించిన సమీక్ష మీడియా సమావేశాలకు మంత్రి డుమ్మా. గత వారం పెడన, పెనమలూరు నియోజకవర్గాల్లో పరాభవం. ధాన్యం దళారీగా సర్కారు మిల్లర్లు దోచుకుంటుంటే చోద్యం చూస్తోంది. రైతులకు మిల్లర్లకు మధ్యవర్తిత్వం నడుపుతోంది. మిల్లర్లు చెప్పిన ధరకు ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తుంది. రాష్ట్రంలో ఎక్కడ ఏ ఒక్క రైతుకు మద్దతు దాఖలా లేవు. 14% తేమ ఉన్న మద్దతు ధర ఇవ్వడం లేదు. కొనేనాదులు లేక 2 వారాలుగా రోడ్ల మీదే ధాన్యం రాసులు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున రైతుల నిరసన. సో ఇవేవి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకు ఎంతసేపు ఉన్నా సీజ్ ద షిప్ అంతే. అక్కడి వరకు మనం చేస్తే సరిపోతుంది. ప్రతిపక్షం మీద బట్టగాల్చి మీదేస్తే సరిపోతుంది అనమాట. 6 నెలలు అయింది మనం ఇంకా ప్రతిపక్షంలో ఉన్నామని వీళ్ళు ఫీల్ అవుతా ఉన్నట్టుంది. సో రైతులు, మహిళలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి మా ధాన్యం రాసులను ఏం చేయమంటారని వాళ్ళ ఇళ్ళ దగ్గర పోస్తే అప్పుడు కానీ దిగొచ్చేటట్లేరు. సో ఇంకెన్ని రోజులు రాజకీయం? 11 సీట్లకు పరిమితం చేసినా కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదా? వైసీపీ నేతను వైఎస్ జగన్ను నేల గరిపించడమే మీ రాజకీయ ఆశయమా? ప్రజల సంక్షేమం కోసం మిమ్మల్ని అంత పెద్ద ఎత్తున తీర్పునిస్తే, మీకు అంత పెద్ద మ్యాండేట్ ఇస్తే చేసే పనులు ఇయ్యా? దయచేసి ఈ రైతుల అరిగోసనన్న అరికట్టే ప్రయత్నం చేయండి. ఎందుకంటే డబ్బులు లేకపోతే వ్యవసాయం చేయలేరు. వ్యవసాయం లేకపోతే కాడి దించేసారు అనుకోండి, మన 5 ఏళ్ళు ఎట్లా లోపలికి వెళ్తాయి? దేశానికి అన్నం పెట్టే, తిండి పెట్టే రైతననే మీరు ఇట్లా అరిగోస పెడతా ఉంటే ఇంకా మీది ప్రభుత్వమా? లేకపోతే ఇట్లాంటి ప్రభుత్వం ఉంటే ఎంత, లేకుంటే ఎంత? సో ఇట్లా ప్రశ్నించే వాళ్ళనేమో కేసులు పెట్టి జైళ్ళలో నూకుడు. నిన్న చూసినాం కదా, ఒక వ్యక్తి పులిసాగర్ అనే వ్యక్తి డిగ్రీ చదువుకున్నాడు. తను పాపం రోడ్ల మీద నీళ్లు ఉన్నాయని చెప్పి ఒక చిన్న వీడియో తీసి పెడితే కేసులంట. స్టేషన్లో బట్టలు ఉడదీసి అర్ధనగ్నంగా నిలబెట్టి మహిళా కానిస్టేబుల్ ఉన్నా సరే పిచ్చ కొట్టుడు కొడతా ఉన్నారని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మనం చేసే తప్పులకేమో జనం రియాక్ట్ కావద్దు, మనం ఇచ్చిన హామీలు జనం అడగొద్దు అంటే ఎట్లా? సో ఈ సామెత చెప్తారు కదా, అణచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రమవుతుందని. ఇప్పుడు రైతుల రూపంలో, రేపు విద్యార్థుల రూపంలో కూటమి సర్కారుకు ర్యాంపాడిచేలాగా రోడ్ల మీదకి వస్తే తెలుస్తుంది అన్నమాట. సో ఇంకెన్ని రోజులు అరెస్ట్ చేస్తారో, ఎంతమందిని జైల్లో పెడతారో, ఎంతమందికి బెయిల్ మీద రిలీజ్ చేస్తారో వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.